వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొద్దున్నుంచి ఒక వీడియో చాలా వైరల్గా సర్క్యులేట్ చేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. కోర్స్ టార్గెట్ పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ. సరే, ఆ వీడియోలో ఏముందా అని చూస్తే చెప్పడం ఎందుకు, ఒక 1x 2x స్పీడ్లో మీరే చూడండి. ఎందుకంటే అంత ఎక్స్ప్లెనేషన్ వినాల్సినటువంటి పెద్దంత కనిపించట్లేదు. ఒకసారి ఈ వీడియో చూద్దాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసలు సమస్యలకు స్పందిస్తారా లేదా? జనసేన పార్టీని కూటమిగా మార్చిన తర్వాత, కూటమి పార్టీలో కలిసిన తర్వాత ఆయన తెలుగుదేశాన్ని విమర్శిస్తే మేమంతా తెలుగుదేశాన్ని విమర్శించాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయన పై లెవెల్లో గెలిచారు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాతో కలిసి నడుస్తున్నారా లేదా అనేది ఎవరూ రివ్యూ చేయట్లే. పార్టీ ఆఫీస్లో జన సైనికులకి ఎంట్రన్స్ లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన అధినాయకుడు సమస్యలపై స్పందించడు. వినోద్ కోటా గారి విషయంలో సమస్యలపై స్పందించరు. ఆవిడ రాజకీయ జీవితం దెబ్బతగిలినా స్పందించరు. ఆవిడ బెడ్రూమ్లో సీసీ కెమెరా పెడితే అది పర్సనల్ అంటారు. కుట్టే కావ్య స్పందించరు. ఆకుల వనద స్పందించరు. అయ్యప్ప కోటిపల్లి స్పందించరు. ఒక తెలుగుదేశం నాయకుడు ప్లాన్ ప్రకారం జనసేన నాయకుడికి ఫోన్ చేసి దేవినేని ఉమా గారు ఆ వీడియో రిలీజ్ చేసి జనసేన ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తే పార్టీకి అది ఎంత డ్యామేజ్ అండి. దాని గురించి కూడా ఎవరో స్పందించరు. మేమంతా రూపాయి కూడా ఆశించలేదు, పార్టీలో గుర్తింపు కోరుకోలేదు, పదవులు కోరుకోలేదు. మేము ఎందుకు పనిచేసామండి? మా ఉద్యోగాలకు రిస్క్ అని తెలిసినా సరే మేము సోషల్ మీడియాలో పోరాడాం. ఎందుకు పోరాడాం? సమాజానికి మంచి జరుగుద్దని. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మంచి జరుగుద్దని కాదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకోసం మిమ్మల్ని నమ్మి మీరు చేసిన రిక్వెస్ట్ని మన్నించి పెద్దన్న పాత్ర పోషించమన్నారు. కులభావంతో మీకు ఓటేయమన్నారు. మేము వేసాం. ఏం చేశారు ఈరోజు? మీరు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ నాయుడు గారికి సీఎం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు. మీ వైఖరి వల్ల జనసేనకు మద్దతు ఇచ్చిన వర్గాలు, జనసేనకు పనిచేసిన మాలాంటి జన సైనికులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ఫీల్ అవుతున్నాం. మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము లెటర్లు ఇచ్చేస్తాం, సస్పెండ్లు చేసేస్తాం అంటే ఎవరో భయపడరు. ఇక్కడ పార్టీ అనేది మీ వైఖరి, మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. మాకు పోరాటం కొత్త ఏం కాదు. అర్థమైందండి? మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునే అవసరం లేదు మాకు. మేము ఈ సమాజానికి మంచి జరుగుద్ది మీ ద్వారా అని నమ్మి మేము మీతో పయనించాం. కానీ ఇక్కడ మీరు దేనికి స్పందించకపోవడం, దేని గురించి పట్టించుకోకపోవడం, అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారం పార్టీని మర్డర్ చేస్తున్నట్టు ఉంది. ఇది జనసేన పార్టీని ఒక ప్లాన్ ప్రకారం జనసేన పార్టీని తగ్గిస్తున్నారు మీరు పవర్ని. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఒక 50 సీట్లో 100 సీట్లో అడుగుతారేమో, మళ్ళీ ఇవ్వాలేమోనని తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీని తగ్గిస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. జన సైనికులందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు మన వాయిస్ వినిపించే టైం వచ్చింది. నిన్నగాక మనం కందుకూరులో సంఘటన చూసాం. ఇప్పుడు మంగళగిరిలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ స్టేట్లో ఏం జరుగుతుంది? దీన్ని ఆయన స్పందించరు. కనీసం బాధితులను పిలిపించి మాట్లాడాలి కదా. డిప్యూటీ సీఎం గారు బాధ్యతను పిలిపించి మాట్లాడారు కదా. మీకు హోదా ఉంది, మీరు పవర్లో ఉన్నాం మనం, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. వాట్ ఈస్ ద యూజ్ అండి? వాట్ ఫర్ యువర్ అండి? మేమంతా అడుగుతున్నాం. లేదు సార్, ఇట్స్ ద వెరీ 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 క్రిటికల్ కండిషన్లో ఉంది జనసేన పరిస్థితి. ఇది ఫంక్షనింగ్ స్టైల్ కరెక్ట్ కాదు. మీ వెనకున్న వాళ్ళు మైకిల్ మోసే హరిప్రసాద్ మండలికి వెళ్ళిపోయాడు. ఆడవాడు అజయ్ కుమార్, ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చాడు. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు మీరు, నామినేటెడ్ పోస్టు. ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ అందరినీ కూడా పార్టీని తరిమేసే పరిస్థితిలో ఉన్నాడు. స్టేట్ మొత్తం మీద పార్టీలో పనిచేసిన కార్యకర్తలను తరిమేయడానికి ఒక టీమును పెట్టినట్టు ఉందండి మీ వైఖరి. తెలుసుకోకపోతే జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. చూసారుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది చేయరట. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీద నిలబడట. పవన్ కళ్యాణ్ గారు పార్టీని వదిలేశారట. చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేశారట. లోకేష్ని సీఎం చేయడానికి పనిచేస్తున్నారట. ఇవన్నీ జన సైనికుడు అన్నాడుట. ఆ వీడియోలో ఉన్నటువంటిది. దీన్ని తిప్పుకొని ఇంకేముంది, జనసేన పార్టీ అయిపోయింది, జనసేన పార్టీ ఎందుకు పనిచేయదు, పవన్ కళ్యాణ్ బానిస అయిపోయాడు, పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వాళ్ళ నోళ్ళు తెరిచేస్తున్నారు. ఇంకేం దొరకట్లేదు కదా. ఎందుకంటే నిన్న లడ్డూ వివాదానికి సంబంధించిన దాంట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే చొరకలంటిచ్చారు చేసినటువంటి తప్పుడు వధవాలందరికీ కూడా. సో ఇంకా టార్గెట్ చేయాలంటే ఏముంటాయని తిట్టడానికి, లేదంటే ఆయన విమర్శించడానికి, మళ్ళీ ఆయన సినిమాల మీద పడాలి, మళ్ళీ ఆయన పిటిషన్లన్నీ బయటికి తీసుకురావాలి, అండ్ మళ్ళీ ఆయన కుటుంబం మీద, ఆయన పిల్లల మీద, ఆయన వైవాహిక జీవితం మీద, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద,
ఆయన సినిమాల మీద మళ్ళీ వాటి మీద మాట్లాడాలి, లేదంటే పార్టీ దగ్గరికి వచ్చేసరికి పార్టీని సంకనాకిచ్చేశాడు, పార్టీని పక్కన పడేశాడు అని చెప్పి ఆయన మీద పడేడవాలి, లేదంటే ఆయన ఇంకా బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పార్టీ అనేది లేదు, ఇంకేమీ లేదు, ఏం లేదంటే బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ అసలు ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకున్నది ఎవరు, ఎంతమంది? ఆయన దగ్గర నుంచి పొరపాట్లు ఉండొచ్చు, ఆయన మానవ మాత్రుడే, మానవ అతీతుడేమీ కాదు. ఆయన ఏం పైనుంచి దేవుళ్ళ దిగి రాలేదు. మన మనుషుల్లోంచి మన మధ్యనే పుట్టాడు, మన మధ్యలోనే పెరిగాడు, మన సమాజాన్ని చదివాడు. చదివిన దాంట్లో తప్పొప్పులు రెండూ ఉన్నాయి. ఆయనేమి నేను 100% నేను నిఖార్సైనటువంటి వాడిని, నేను మాత్రమే నిజాయితీపరుని, నేను మాత్రమే మొత్తం అంతా నీతి న్యాయం కోసం ఉన్నాను ఆయన ఏం చెప్పలేదే. నా వల్ల కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి, నేను కొన్ని పొరపాటు మాటలు మాట్లాడి ఉండొచ్చు, అన్నీ సరిదిద్దుకుని ఈరోజు మీ ముందుకి రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను వచ్చాను, రాష్ట్రాన్ని ముందుంచడానికి నేను వచ్చానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఈ ప్రయాణంలో నాతో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అది మర్చిపోతే ఎలా? ఒకసారి గుర్తు చేద్దాం ఆ మాటలు, ఒకసారి వీడియో చూడండి. ఇందాక మన విజయనగరం నుంచి మన కుర్రోడు వచ్చి జన సైనికుడు వచ్చి కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు అని. మీ నాన్నగారు 2 ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ తిరిగితే నాకు ఆనందం రాదు. నువ్వు ముందు బాగా చదువుకు, బాధ్యతలు నిర్వర్తించు. అంటే ఈరోజు 1.5 లక్ష రూపాయలు సంపాదిస్తున్నానన్నా అని అంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది. నాకు ఇప్పుడు రా, యు ఆర్ వెల్కమ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాడు వద్దు. నాకు మీ పని, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ మేకింగ్ మనీ. పాలిటిక్స్ ఈజ్ టు డూ సంథింగ్, టు టేక్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ హియర్ టిల్ ద నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను. చూసారుగా, ఆయన చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఆయన చెప్పారు, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ ఆర్ మనీ మేకింగ్, ఇట్స్ ఎ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు దశాబ్దం నుంచి. అయినా సరే నేను ఉద్యోగం వదిలేసి వచ్చేసా, ఇల్లు వదిలేసి వచ్చేసా, నీ గురించి ప్రాణాలు ఇచ్చేయడానికి వచ్చేసా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని ముందు నుంచి చెప్తుంటే, ఇప్పుడు వచ్చి మీ గురించి జీవితాన్ని నాశనం చేసేసుకున్నాం. ఎవరి గురించి నాశనం చేసుకున్నారు? ఏమనంటే మళ్ళీ రాష్ట్రం కోసం ఇది చేసుకున్నాం, మాకు తెలుగుదేశం కార్యకర్తలు ఇది అంటే, మీరిద్దరు కూర్చుని మాట్లాడుకునేదానికి దానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళిద్దరూ వచ్చి కూర్చుని మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలని ఏ ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్తను ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? లేదు. అనేయాలి ఆ అధిష్టానాన్ని ఈ అధిష్టానాన్ని. సరే, వాళ్ళ దగ్గర పొరపాట్లు తప్పులు ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ముట్టకాయలు వేస్తూనే ఉన్నారు. ఆ వేసుకునేటువంటి కూడా తీసుకుంటారా తీసుకోరా అనేది తర్వాత విషయం, అది పక్కన పెడితే జరిగేటువంటి దాంట్లో అసలు మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలిగా. ఆయన పనిచేస్తూ ఉంటే పరదాలు కట్టుకుని వెళ్ళిపోతున్నాడు అంటే నిన్న మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఇంకా ట్రోలింగ్, ఇగో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా జన సైనికుడు ఇలా మాట్లాడేశాడు చేశాడని చెప్పి తప్పుడు మాటలు ఇవన్నీ కూడా. ఏమన్నా అంటే ఇక వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం, అది వేరే విషయం, అసలు మాట్లాడక్కర్లేదు. బట్ ఇక్కడ నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారి అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటిది ఎంతమంది ఉన్నారు? అలాంటి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే ఆయనతో ఉంటారు. అలాంటివి లేదు అనుకోండి, ఎవరి దారి వాళ్ళది, అక్కడ ఎవరేమి చేయలేరు. రైట్? సో అనవసరంగా ఆయన్ని విమర్శించడం మానేసి ఆయన అంతరార్థం ఏంటి, ఆయన అంతరంగం ఏంటి అనేది ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు వాస్తవాలు అనేవి అర్థం అవుతాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.